ఈరోజు మనం యోహాను సువార్తలోని మొదటి అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. 1-17 వచనాలు. మనకొక అద్భుతమైన బైబిల్ స్టడీ నోట్స్ దొరికాయి. వాటి ఆధారంగానే ఈ చర్చ. మనందరికీ 4 సువార్తలు తెలుసు: మత్తయి, మార్కు, లూకా. వీళ్లందరూ యేసు కథను ఒక పద్ధతిలో మొదలు పెడతారు. అంటే ఆయన పుట్టుకతోనో వంశావళితోనో. కాని యోహాను అలా కాదు. అవును, చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన తన సువార్తను భూమి మీద కాకుండా ఎక్కడో నిత్యత్వంలో, కాలానికి ముందే మొదలు పెడతాడు. ఒక పజిల్లాగా ఆదియందు వాక్యముయుండెను అంటాడు. అసలు ఎందుకిలా? అందర్లా కాకుండా ఎందుకు ఇంత తాత్వికంగా మొదలుపెట్టాడు? మీరడిగిన ఆ ఎందుకు అనేదే యోహాను సువార్తకు తాళంచివిలాంటిది. అలాగా? అవును, మిగతా ముగ్గురు యేసు ఏమి చేశారు, ఏమి చెప్పారు అనే దానిపై ఎక్కువ దృష్టి పెడితే, యోహాను మాత్రం అసలు ఆయన ఎవరు అనే ప్రాథమిక ప్రశ్నతో మొదలుపెడతాడు. ఆయన కథను భూమి నుండి స్వర్గానికి తీసుకెళ్లడం లేదు, ఓ, స్వర్గం నుండి భూమికి తీసుకొస్తున్నాడు. అందుకే ఈ పరిచయం అంత గంభీరంగా, అంత పెద్దదిగా ఉంటుందన్నమాట. సరే. అయితే ఆ మొదటి వాక్యంతోనే మొదలు పెడదాం. ఆది అందు వాక్యము ఉండెను. ఈ ఆది అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది టైంలైన్లో మొదటి చుక్క. అంటే సమయం మొదలైనప్పుడు అని అనుకోవాలా? ఇక్కడ మనం మన ఆలోచనా విధానాన్ని కొంచెం మార్చుకోవాలి. యోహాను వాడుతున్న ఈ ఆది అనేది ఆదికాండంలోని ఆదిని గుర్తు చేస్తోంది, కాని దాని అర్థం ఇంకా లోతైనది. మనం బిగినింగ్ అనగానే ఒక టైం పాయింట్ అనుకుంటాం. అవును, కరెక్ట్. కాని యోహాను దృష్టిలో ఆ ఆదికి దేవుడే ఆ సమయానికి, ఆ ఆదికి సృష్టికర్త. ఒక్క నిమిషం. అంటే కాలం కూడా దేవుని సృష్టిలో ఒక భాగమేనంటారా? అది ఎప్పుడూ ఉండేది కాద్. సరిగ్గా అదే పాయింట్. కాలమే దేవునిలో ఉంది, దేవుడు కాలంలో లేడు. యేసు తరువాత ప్రకటన గ్రంథంలో చెప్పిన నేనే ఆదియు అంతమునయున్నాను అనే మాట దీన్నే బలపరుస్తోంది. ఓకే. ఆయన కాలానికి లోబడినవాడు కాదు, కాలమే ఆయన నుండి వచ్చింది. కాబట్టి సమయం మొదలైనప్పుడు ఆయన ఉన్నాడు అని చెప్పడం లేదు యోహాను. అసలు ఆ ఆది అనే భావన రావడానికి కారణమే ఈ వాక్యము అని చెబుతున్నాడు. ఓ, ఆయన ఉనికి కాలానికి అతీతమైనది. సరే, ఇది చాలా లోతైన ఆలోచన. కాని అసలు వాక్యము అంటే ఏంటి? ఎందుకంటే యోహాను వెంటనే దానికి రెండు వింతైన నిర్వచనాలిస్తాడు. అవును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఇది వింటుంటే కొంచెం గందరగోళంగా లేదా? ఒకే సమయంలో దేవునితో ఉంటూ దేవుడుగా ఎలా ఉండగలరు? ఇది బైబిల్లోనే అత్యంత లోతైన వాక్యాల్లో ఒకటి. దైవత్వపు రహస్యాన్ని ఇది పరిచయం చేస్తుంది. దీన్ని విడదీసి చూద్దాం. మొదటి భాగం, వాక్యము దేవుని యొద్ద ఉండెను. గ్రీకులో యొద్ద అనే పదానికి ముఖాముఖిగా అంటే ఫేస్ టు ఫేస్ అనే అర్థం కూడా వస్తుంది. ఓ, ఫేస్ టు ఫేస్. అవును, అంటే ఇక్కడ ఒక సంబంధం, ఒక సాన్నిహిత్యం, ఇద్దరు వేర్వేరు వ్యక్తులున్నారని స్పష్టమవుతోంది. ఓకే, అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మరి రెండో భాగం, వాక్యము దేవుడయ్యుండెను, ఇది మొదటి భాగానికి పూర్తి విరుద్ధంగా అనిపిస్తోంది. అవును, ఇక్కడే ఆశ్చర్యం. రెండో భాగం ఆయన స్వభావాన్ని చెబుతోంది. ఆయన కేవలం దేవునితో ఉన్న ఒక దూతనో శక్తియో కాదు, ఆయన స్వయంగా సంపూర్ణంగా దేవుడు. కాబట్టి ఇదే త్రిత్వ సిద్ధాంతానికి పునాద. ఖచ్చితంగా యోహాను ఈ ఒక్క వాక్యంతోనే ఆ మహారహస్యాన్ని మనముందుంచాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వాక్యం ఒక పునాది రాయిలాంటిది. సరే, ఇప్పుడుదాకా మనం ఈ దైవిక వాక్యము గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా ఒక భావనలా, ఒక తాత్విక ఆలోచనలా అనిపిస్తోంది. కాని యోహాను వెంటనే గేర్ మారుస్తాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను అంటాడు. ఇక్కడ వాక్యము కాస్త ఆయనగా ఒక వ్యక్తిగా మారుతోంది. అవును, ఆ మార్పు చాలా కీలకం. గమనించండి, అంతకుముందు వాక్యము అని చెప్పి ఇప్పుడు వెంటనే ఆయన అనే సర్వనామాన్ని వాడతాడు. నిజమే. అంటే మనం ఒక పదం గురించి కాదు, ఒక సజీవమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నామని యోహాను స్పష్టం చేస్తున్నాడనమాట. ఈ విశ్వంలోని ప్రతీదీ, మనం చూసేవి, చూడలేనివి, ఆయన లేకుండా ఉనికిలోకి రాలేదని నొక్కి చెబుతున్నాడు. మూలగ్రంథంలో సృష్టిలో ఒక క్రమం ఉందని కూడా చెబుతారు కదా. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పాత్రల గురించి. ఆ క్రమం ఇక్కడెలా వర్తిస్తుంది? అది చాలా ముఖ్యమైన విషయం. బైబిల్ ప్రకారం సృష్టిలో ఒక ఆర్డరుంది. సమస్తం తండ్రి నుండి, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. ఇక్కడ కుమారుని పాత్ర ఒక మాధ్యమం,
ఒక ఏజెంట్ లాంటిది. ఒక ఏజెంట్లలాగా. ఆయనే సృష్టికి కార్యనిర్వాహకుడు. కలిగినది ఏదీ కూడా ఆయన ప్రమేయం లేకుండా ఉనికిలోకి రాలేదు. అంటే ఒక కంపెనీలో చైర్మన్ ఆలోచన చేస్తే సీఈఓ దాన్ని అమలు చేసినట్టుగానా? ఆ పోలిక కొంతవరకు సరిపోతుంది. తండ్రి మూలకర్త అయితే కుమారుడు కార్యకర్త. ఈ వాక్యము లేకుండా సృష్టి లేదు. అద్భుతమైన తేడాను చూపిస్తోంది. మూలగ్రంథంలో జీవానికి 2 వేర్వేరు పదాలున్నాయి. ఒకటి బయాస్. బయాస్ బయాలజీలాగా? ఆరెక్ట్. ఇది మన శారీరక భూసంబంధమైన జీవం. తినడం, త్రాగడం, శ్వాసించడం ఇదంతా బయాస్. అయితే రెండోది? అదే ఇక్కడ ముఖ్యమనుకుంటా. ఖచ్చితంగా. రెండవది జోయే. ఇది దైవికమైన, ఆత్మసంబంధమైన, నిత్యమైన జీవం. ఇది దేవునికి మాత్రమే ఉన్న జీవం. పాపం వల్ల మానవుడు దేవుణ్ణుండి వేరైనప్పుడు అతనికి బయాస్ మిగిలింది కాని జోయే అనే ఆ నిజమైన జీవాన్ని కోల్పోయాడు. అంటే జీవించి ఉండగా చచ్చినట్టన్నమాట? సరిగ్గా అదే. మన శరీరాలు పనిచేస్తున్నాయి, కాని మన ఆత్మలు దేవునితో సంబంధం లేక నిర్జీవంగా ఉన్నాయి. యేసులో ఉన్నది, ఆయన ఇవ్వడానికి వచ్చింది ఈ జోయే అనే జీవం. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఆ దైవిక జీవమైన జోయేనే పాపమనే చీకట్లో ఉన్న మనకు వెలుగుగా వచ్చిందని యోహాను చెబుతున్నాడనమాట. అది కేవలం జీవం కాదు, దారి చూపే వెలుగు కూడా. సరిగ్గా అదే. ఆ జోయే మన అంధకార పరిస్థితిని బయటపెట్టి తిరిగి దేవుని దగ్గరకు దారిచూపే వెలుగు. చీకటి గదిలో లైట్ వేయగానే అందులో ఉన్నదంతా ఎలా కనిపిస్తుందో అలాగా? ఈ దైవిక వెలుగు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మన పాపం, మన బలహీనత మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే తరువాత వాక్యం ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఇదేంటి? వెలుగు ఉంటే చీకటి ఆటోమేటిక్గా పోవాలి కదా. ఇక్కడ చీకటి ఎందుకు దాన్ని అర్థం చేసుకోలేకపోయింది? ఎందుకంటే ఇక్కడ చీకటి అంటే కేవలం కాంతి లేకపోవడం కాదు. అది ఒక చైతన్యవంతమైన వ్యతిరేకత. పాపంలో ఉన్న మానవ పరిస్థితికి, దేవునికి దూరమైన స్థితికి అది సాదృశ్యం. అంటే ఒక తిరుగుబాటు లాంటిదా? అవును. దేవుని వెలుగు, ఆయన సత్యం నిరంతరం ప్రకాశిస్తున్నప్పటికీ పాపం వల్ల మానవుడు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. దాన్ని అణిచివేయాలని చూస్తున్నాడు. ఇది కేవలం అజ్ఞానం కాదు, గ్రహించడానికి ఇష్టపడని ఒక మొండితనం. ఇప్పటికీ సమాజంలో ఇదే చూస్తున్నాం కదా. సత్యం కళ్లముందు ఉన్నా దాన్ని చూడ్డానికి ఇష్టపడరు. నిజమే. ఆ తిరుగుబాటు స్వభావం మానవ హృదయంలో ఉంది. ఈ పరిస్థితిని మార్చడానికే, ఈ చీకటిని జయించడానికే దేవుడొక ప్రణాళికను అమలు చేశాడు. ఆ ప్రణాళిక ఏమిటి? ఆ చీకటి దేవుడు ఎలా ఎదుర్కోవాలనుకున్నాడు? ముందుగా ఆయన ఒక సాక్షిని పంపాడు, ఒక అనౌన్సర్ని. ఆయనే బాప్తిస్మమిచ్చి యోహాను. ఆయన రాక చాలా కీలకం. 6వ వచనంలో యోహాన్ స్పష్టంగా చెబుతాడు, దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడుండెను. అంటే ఆయనంతటా ఆయన రాలేదు. దేవుని చేత పంపబడ్డాడు. ఆయన ఆ వెలుగు కాదు, కాని ఆ నిజమైన వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి, దారిని సిద్ధపరచడానికి వచ్చాడు. ఒక సైన్ పోస్ట్ లాంటివాడన్మాట. ఒక విట్నెస్ లాగా ప్రజల దృష్టిని తనపై కాకుండా రాబోయే వెలుగుపైకి మళ్లించడానికి వచ్చాడు. సరే, ఆ సాక్షి వచ్చాడు. తర్వాతేమైంది? ఆ తర్వాత మానవ చరిత్రలోనే అతిపెద్ద అనూహ్యమైన సంఘటన జరిగింది. 14వ వచనం దీన్ని అద్భుతంగా వివరిస్తోంది. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంతసేపు మాట్లాడుకున్న ఆ నిత్యుడైన, కాలాతీతుడైన, విశ్వాన్ని సృష్టించిన ఆ దైవిక వాక్యము ఒక పరిమితమైన మానవ శరీరాన్ని ధరించింది. ఆత్మరూపి అయిన దేవుడు మాంసమయ్యాడు. నమ్మశక్యంగా లేదు. మనలాంటి మనిషిగా, యేసుగా మన మధ్య జీవించాడు. గ్రీకులో నివసించెను అనే పదానికి గుడారము వేసుకొనెను అని అర్థం. పాత నిబంధనలో దేవుడు ఎలాగైతే ప్రత్యక్ష గుడారంలో నివసించాడో, ఇప్పుడు ఆయన యేసు అనే శరీరంలో మన మధ్య నివసించాడు. అనంతమైనది పరిమితమైనదిగా మారింది. మరి ప్రజలు ఎలా స్పందించారు? ఆయనే సృష్టికర్త అని గుర్తించారా? అంగీకరింపలేదు. ఎవరికోసమైతే వచ్చాడో వారే ఆయనను తిరస్కరించారు. సృష్టికర్త తన సృష్టి దగ్గరికే వస్తే సృష్టి ఆయనను గుర్తుపట్టలేదు. సరిగ్గా అదే. కాని అందరూ తిరస్కరించలేదు కదా. అంగీకరించిన వారి సంగతేమిటి? ఇక్కడే దేవుని ప్రణాళికలోని అద్భుతమైన భాగం బయటపడుతుంది. ఎవరైతే ఆయనను తిరస్కరించలేదో, ఎవరైతే ఆయనపై విశ్వాసముంచారో, వాళ్ల జాతి, కులం, గతంతో సంబంధం లేకుండా వారికి దేవుని పిల్లలయ్యే హక్కు ఇవ్వబడింది. హక్కు, రైట్. ఇది చాలా శక్తివంతమైన పదం. అవును. మూలగ్రంథం అధికారము అని చెప్తుంది, కాని దాని అసలు అర్థం హక్కు లేదా ప్రివిలేజ్. వావ్!
అంటే మనం పుట్టుకతో దేవుని పిల్లలం కాదనమాట. అదొక హక్కు, మనం విశ్వాసం ద్వారా పొందుకునేది. ఇది చాలామంది నమ్మకాలకు వ్యతిరేకం. అవును. అందుకే యోహాను వెంటనే స్పష్టం చేస్తాడు, వారు రక్తము వలనైనను శరీర ఇచ్ఛవలనైనను పుట్టినవారు కారు, దేవుని వలననే పుట్టినవారు. అంటే ఇది శారీరక పుట్టుక కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ. కరెక్ట్. మనం తిరిగి జన్మించడం ద్వారా మాత్రమే ఈ కుటుంబంలోకి, హక్కులోకి ప్రవేశించగలం. ఇక ఈ భాగం చివర్లో 16, 17 వచనాలలో యోహాను ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఒక పదునైన తేడాను చూపిస్తాడు. ఇది చాలా ముఖ్యమైన పోలికనిపిస్తోంది. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది పాత నిబంధనకు, క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. అది దేవుని పరిశుద్ధతను, ఆయన ప్రమాణాలను చూపించింది. అదొక అద్దం లాంటిది. అద్దం. మన ముఖానికి మసి అంటితే అద్దం చూపిస్తుంది, కాని దాన్ని తుడవలేదు. అలాగే ధర్మశాస్త్రం మనం పాపులమని చూపించింది, కాని మన పాపాన్ని తొలగించలేదు. సరే, ధర్మశాస్త్రం ఒక సమస్యను నిర్ధారించే ఎక్స్రే లాంటిది. మరి పరిష్కారమేమిటి? కృప ఎలా భిన్నమైనది? కృప మరియు సత్యం యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. యోహానేమంటాడంటే, ఆయన పరిపూర్ణత నుండి మనమందరం కృప వెంబడి కృప పొందియున్నాము. ఈ మాట చాలా అద్భుతమైనది. గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్? అంటే ఆగకుండా వచ్చే ప్రవాహంలాగా. సముద్రపు ఒడ్డున నిలబడినప్పుడు అలలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తాయో అలా ఉంటుంది. ఒక అల వచ్చి వెళ్ళిపోగానే వెంటనే మరో అల వస్తుంది. దానికి అంతముండదు. ఓకే. అలాగే దేవుని కృప ఆయనలో విశ్వాసముంచిన వారిపై నిరంతరాయంగా అనంతంగా ప్రవహిస్తుంది. అది చుక్కలు చుక్కలుగా వచ్చేది కాదు, ఒక మహాప్రవాహం. ధర్మశాస్త్రం ఇది చెయ్యి అని డిమాండ్ చేస్తే, కృప నీకోసమిది చెయ్యబడింది అని అందిస్తుంది. అదే తేడా. కాబట్టి మనం మొదట అడిగిన పజిల్కు సమాధానం దొరికినట్టే. యోహాను తన సువార్తను ఇలా ఎందుకు మొదలుపెట్టాడంటే, యేసు ఎవరో భూమి మీద జరిగిన సంఘటనల ద్వారా చెప్పే ముందు అసలు ఆయన నిత్యత్వంలో ఎవరు, ఆయన స్థాయి ఏమిటి, ఆయన అధికారమేమిటి అని మనకు చూపించాలనుకున్నాడు. ఆయన కేవలం ఒక గొప్ప బోధకుడో ప్రవక్తో కాదు, ఆయన సృష్టికి మూలమైన, కాలానికి అతీతమైన దైవిక వాక్యము. సరిగ్గా చెప్పారు. మిగతా సువార్తలు మనల్ని కొండ పాదాల నుండి శిఖరం వైపు తీసుకెళితే, యోహాను మనల్ని హెలికాప్టర్లో నేరుగా శిఖరం మీద దించి అక్కడి నుండి కిందికి చూపిస్తాడు. వావ్, మంచి పోలిక. చూడండి, భూమి మీద తిరిగిన ఈ యేసు మామూలు వ్యక్తి కాదు. ఈయనే ఆ శిఖరం, ఈయనే ఆ దేవుడు అని మొదట్లోనే మనకు అసలు చిత్రాన్ని చూపిస్తాడు. ఈ చర్చను ముగిస్తూ శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. సమస్త సృష్టికి, మన ఆలోచనలకు, మన ఉనికికే అర్థాన్నిచ్చే ఆ అనంతమైన దైవిక వాక్యమే మనలాంటి ఒక సాధారణ మానవుడిగా మారి మన మధ్య నివసించడం వెనుక ఉన్న ప్రేమ గురించి, దాని ఉద్దేశ్యం గురించి మనం ఇంకా ఎంత లోతుగా అర్థం చేసుకోవచ్చు? ఆ వాక్యానికి మన జీవితంలో మనమిచ్చే స్థానమేమిటి?